కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు భారీగా చేరుకున్నారు. కర్నూలు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం 19 మంది మృతి చెందారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. కర్నూలు నగర శివారులో తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందడం జరిగింది. ఏదైతే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఏదైతే తెల్లవారుజామున 3 గంటల సమయంలో బైక్ను ఢీకొట్టిన అనంతరం ఏదైతే బస్సులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదానికి చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే బస్సులో నిద్రిస్తున్న 39 మంది ఏదైతే ఒక్కసారిగా భయాందోళనకు గురి కావడం జరిగింది. ఏదైతే ఆ బస్సు అద్దాలను పలుగొట్టుకొని బయటకు వచ్చే ప్రయత్నంలో దాదాపు 20 మంది సేఫ్ అయినట్లుగా ఆ జిల్లా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మరో దాదాపు 19 మంది ఏదైతే అగ్నికి ఆహుతి కావడం జరిగింది. దీంట్లో ఏదైతే ఉదయం నుంచి జరుగుతున్న రెస్క్యూ దీనిలో దాదాపు 19 మంది మృతి చెందినట్లుగా కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా హోంమంత్రి అనిత ప్రకటించడం జరిగింది. ఏదైతే ఏపీ నుంచి 6 మంది, తెలంగాణ నుంచి 6 మంది, బీహార్ నుంచి 2, ఒరిస్సా నుంచి 1 ఈ మృతుల సంఖ్యను కొద్దిసేపటి క్రితమే అఫీషియల్గా ఏదైతే లిస్టును హోంమంత్రి అనిత ప్రకటించడం జరిగింది. మరోవైపు చూడొచ్చు, ఏదైతే సంఘటనా స్థలం వద్ద దొరికిన ఆనవాలను ఏదైతే మృతి చెందిన బంధువులకు చూపించి ఆ ట్రేస్ అవుట్ చేసేందుకు పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు. ఏదైతే ఫోన్స్ కావచ్చు, చైన్స్ కావచ్చు, మిగతా ఏదైతే అక్కడ స్పాట్లో దొరికిన కొన్ని వస్తువులను తీసుకొచ్చి ఏదైతే బంధువులను గుర్తించాలని చెప్పి పోలీసులు అయితే కోరుతున్న పరిస్థితి. ముఖ్యంగా 19 మంది మృతి చెందడం జరిగింది. పూర్తి స్థాయిలో కాలిపోయిన పరిస్థితి అయితే దృశ్యాల్లో మనం చూడొచ్చు. ముఖ్యంగా ఏదైతే DNA శాంపిల్స్ని సేకరించేందుకు ఏదైతే స్పాట్లోనే పోస్ట్మార్టం నిర్వహించి ఆ మృతదేహాలను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చిరికి తరలించారు. ఇప్పుడు ఏదైతే చనిపోయిన మృతుల బంధువులు ఒక్కొక్కరుగా ఏదైతే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఏదైతే తమ మృతి చెందిన కుటుంబాల వారి శాంపిల్స్ని ఏదైతే కొద్దిసేపటి క్రితమే పోలీసులకైతే ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే పోలీసులు DNA టెస్టులు నిర్వహించిన అనంతరం ఏదైతే మృతదేహాలను వారికి ఏదైతే బంధువులకు అప్పగించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మనతో ఎవరైతే బాధితులైతే ఉదయం నుంచి అటు బస్సు ప్రమాదం జరిగిన ఘటన వద్దకు ఇక్కడికి ఒక్కొక్కరిగా ఇప్పుడు చేరుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా పిల్లల్ని కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడానికి